ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య గారు వైసీపీ అభ్యర్థి అయిన ఉదయభాను సామినేని గారి మీద 1846 ఓట్ల మెజారిటీతో గెలిచి ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి ఈసారి కూడా ఉదయభాను సామినేని గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన డి వెంకట రమణ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 4778 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్ సిపి గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్ సిపి నుంచి ఈసారి కూడా ఉదయభాను సామినేని గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఈసారి ఏ అభ్యర్థి గెలుస్తారంటే, ఒకసారి 2014లో రాజగోపాల్ తాతయ్య గారు స్వల్ప మెజారిటీతో గెలిస్తే, మరోసారి 2019లో ఉదయభాను సామినేని గారు 4000 మెజారిటీతో గెలవడం జరిగింది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి కూడా ఈ అభ్యర్థుల మధ్య గెలుపు అన్నది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది అని తెలుస్తుంది. కానీ కొంత ఎడ్జ్ మాత్రం అతి స్వల్ప మెజారిటీతో కూటమి అభ్యర్థిగా ఉన్నట్లు కొన్ని ముఖ్య సర్వే ఆధారంగా మనకు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.